నమస్తే అండి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సందర్భంగా మేము హైదరాబాద్‌లోని ప్రగతి నగర్‌లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి, సంతాన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేశారు. చాలా చాలా బాగా జరిగింది. ఆ విశేషాలని మీతో పంచుకుందామని ఈ వీడియో చేశాను. ఇలాంటి చక్కటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. गोदावरीयोर्मध्यदेशे संकल्पित श्री महाकाली महालक्ष्मी महासरस्वती ललिता त्रिपुरसुंदरी त्रिशक्तिस्वरूपिणी विजयदुर्गादेवता देवालय प्रांगणे ततो ब्राह्मण हरिहर गुरुजन सन्निधौ वर्तमानव्यावहारिकतांत्रमानेन स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे नाजने మీరందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకుని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం ప్రధానం. చూడడం అనేటువంటిది విజయం. అంటే కళ్యాణం చేయడం అనేది బ్రాహ్మణుల యొక్క క్రతువు, జరుగుతున్నటువంటి క్రతువును చూడడం అనేటువంటిది భక్తుల యొక్క క్రతువు. ఆ చూడడంలోనే వైభవాన్ని అనుభవం చేయగలగాలి. అన్ని మనం చేయలేం కాబట్టి చక్కగా గొడుగులు పెట్టి ఊరేగింపులు చేసి అన్ని చేయలేకపోయినా ఆ స్వామి యొక్క వైభవాన్ని మన కళ్ళల్లోనూ మనసులోనూ భావన చేసుకుంటూ ఆ స్వామి వైభవాన్ని అర్పించగలిగితే ఆ స్వామి అనుగ్రహం మనకి శీఘ్రంగా లభిస్తుంది. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకుని మనసులో సంకల్పం పెట్టుకుని వల్లి దేవసేన సమేతంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనసులో తలుచుకుంటూ ఉండండి. ब्रह्मणे नमः। मध्ये मध्ये पाणी समर्पयामि समर्पयामि स्तोकारो प्रक्षालयं देशस्थापनीं समर्पयामि अवसरनैवेद्यान्ते महागणाधिपतये नमः। ताम्बूलं पूहि परेष्ठकर्पूरे नागवल्लेतले युतं सा चूर्णमायुक्तं ताम्बूलं प्रतिगृह्यता महागणाधिपतये नमः। प्रवासनार्थाय मे ताम्बूलानि समर्पयामि। ताम्बूलग्रहणानन्तरं देशस्थापनीं समर्पयामि। अथ मङ्गलनीराजनम् महागणाधिपतये नमो नमः। नमस्कार చేసుకోండి. విజ్ఞానం లేకుండా తలపెట్టిన కార్యాలని పూర్తవాలని విజ్ఞేశ్వరుని ప్రార్థన చేసుకోండి. మంత్రపుష్పాన్ని
प्रीतान् भगवान् नारायणः प्रीतान् भगवान् स्वामी महादेवः प्रीतान् भगवान् पर्जन्यः प्रीतान् भगवान् पितामहः सत्यावेद पुण्याः कालावाचिन्तारुकादेव सुगमे सामकाय सत्रभावुकाय भगवने सुगमोदेव वासी सुगमेर्विच्याः सर्वदा सुगमे भद्रनाम కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తగిన వధువుని వెతికి నిశ్చయం చేసి తీసుకురండి అని చెప్పి వాళ్ళని పిలుస్తారు. కాబట్టి ముందుగా సప్తఋషులు ఎవరైతే ఉన్నారో మనం ఆ సప్తఋషుల్ని ఆవాహన చేసుకుంటున్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకుని సప్తఋషయే నమః అనుకుంటూ ఉండండి. ఓం సప్తఋషి దేవతాభ్యో నమః. సప్తఋషి దేవతాభ్యో నమః. ప్రజలతాత్రే గంధం పరికల్పయామి. ఆకాశగతానాం కందకారాందాం జ్యోతిర్గరీషణే ఈశ్వరేమో యర్వభూతానాంతామి హవపస్యేషినో. సప్తఋషి దేవతాభ్యో నమః. ఇది పుష్పం ఆదినే ప్రాజినే దుర్వాహారోహి పుష్పనే యానికందనే ఏకాని సముద్రస్య గ్రహాయిమే పుష్పం సమర్పయామి. సప్తఋషి దేవతాభ్యో నమః. సప్తఋషిభ్యో నమః. ఓం భవాయ దేవాయ నమః. స్వాయ దేవాయ నమః. ఈశానాయ దేవాయ నమః. హృదయ దేవాయ నమః. రుద్రాయ దేవాయ నమః. ఉగ్రాయ దేవాయ నమః. భీమాయ దేవాయ నమః. దేవాయ నమః. సర్వదేవతాభ్యో నమః. పూజాం సమర్పయామి. వాయువత్వాత్మనే ధూపం పరికల్పయామి. సప్తఋషి దేవతాయ నమః. వనస్పత్యర్ఫలైర్నానాగంధైః సుసంయుతాగ్రేయ సర్వదేవానాం ధూపోజిం ప్రతివర్జ్యాం. సప్తఋషి దేవతాభ్యో నమః. ధూమాగ్రాపయామి. స్థాపితం ప్రత్యక్ష దీపం దర్శయామి. పూజే ఇది అమృతత్వాత్మనే అమృతోపహారే విద్యకర్పయామి. సర్వత్వాత్మనే తాంబూలాని సర్వోపచారపూజాన్ సమర్పయామి. తాంబూలాని సర్వోపచార పూజాన్ సమర్పయామి. సప్తఋషి దేవతాభ్యో నమః. సర్వకర్మణానంతరం శుద్ధాచమనం సమర్పయామి. యథాశక్తి సప్తఋషి దేవతారాధనాన్ అనేన సంకల్పిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లీలా కళ్యాణ మహోత్సవాన్ని సప్తఋషి దేవతారాధనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ వల్లీ దేవసేనాథమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. ఇంద్రుడికి అలాగే ఇంద్రుడి కుమార్తె కదా దేవసేన, అలాగే వల్లి ఇద్దరికి కూడా ఇద్దరు తల్లిదండ్రులకి వారి యొక్క గోత్రనామాలను చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క తాతగారెవరు, తండ్రి గారెవరు, ముత్తాత గారెవరు అనే విషయాలు చెప్తారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయార్హే ప్రవరాంగిత పరశుర గోత్రోద్భవస్య పరమశివ శర్మోపక్రమణోదత్తే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయార్హే ప్రవరాంగిత గోత్రోద్భవస్య పరమశివ శర్మణ పుత్ర పౌత్రాయ పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయార్హే ప్రవరాంగిత పరశుర గోత్రోద్భవస్య విశ్వేశ్వర శర్మణ పుత్రాయ పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయార్హే ప్రవరాంగిత పరశుర గోత్రోద్భవస్య త్రిభువనధీశాయ సత్వాధీలాయ ఆర్తత్రాణపరాయణాయ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నామధేయాయ వరాయ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిర్గుణ నిరంజన నిర్వికల్ప అనేటువంటి మూడు గుణములు కలిగినటువంటి మూడు ఋషుల త్రయాదశయ ప్రవరాన్వితంగా పరశుర గోత్రంలో ఉద్భవించారండి. ఆయన యొక్క ముత్తాత గారి పేరు పరశుర శర్మ గారు. పరశుర శర్మ గారి యొక్క ముని మనవడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలాగే సదాశివ శర్మ గారి యొక్క మనవడు, అలాగే విశ్వేశ్వర శర్మ గారి యొక్క కుమారుడు. అలాంటి కుమారుడైనటువంటి ఆయన మనకి త్రిభువనాధీశాయ, ఏమండి మూడు భువనాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు భువనానికి కూడా అధిపతి అయి ఉన్నాడట స్వామి వారు. అలాగే తత్వాతీతాయ, మనం ఏదైతే ఒక తత్వంలో ఉంటాడో చెప్పేసినాడు గిరిగీసి గీసినా కూడా దాంట్లో ఉండడు ఆయన. దానికన్నా అధికమైనటువంటి అతీతమైనటువంటి గుణం కలిగిన వాడు తత్వాతీతుడు. అలాగే ఆర్తత్రాణపరాయణ, ఆర్తితో ఆయన దగ్గరికి వచ్చి దేని అడిగిన వాళ్ళందరికీ కూడా ఇది ఇస్తే మంచిదా, ఇది ఇస్తే ఇవ్వకపోతే మంచిదా అనేది కాదు, అడిగిన వాడికి ఆర్తత్రాణపరాయణంగా అంటే ఆర్తితో అడిగిన వాడికి ఏదైనా కూడా అనుగ్రహించేటువంటి స్వామి. అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేటువంటి నామధేయం కలిగినటువంటి వరుడు మా యొక్క వరుడు అని చెప్పారు. సరే, ఈయన యొక్క గుణాలన్నీ కూడా చెప్పారు. మరి ఈయనకి తగినటువంటి వధువు యొక్క గుణగణాలు కూడా తెలుసుకోవాలి కదా. ఆవిడ ఏ గోత్రంలో పుట్టింది, అలాగే ఆవిడ ఏ గుణములు కలిగి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. ముందుగా ప్రప్రథమంగా మనం పిలిచేటప్పుడు వల్లి అమ్మవారి కదా ముందుకు వచ్చేవారు, కాబట్టి వల్లి అమ్మవారి యొక్క ప్రవచనం వింటాం. ఓం చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. విచారశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి పరమాధుదేవ గోత్రోద్భవస్య చతుస్సాగర పర్యంతం గో
महादेवेभ्यः शुभं भवतु शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति परानंद जनागार गंगारशे प्रवरान्विता परमासुदेव गोत्रोद्भवस्य ब्रह्म धर्मणः पौत्री सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति परानंद जनागार गंगारशे प्रवरान्विता परमासुदेव गोत्रोद्भवस्य धर्मणः पुत्री ओम जलसागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति परानंद जनागार गंगारशे प्रवरान्विता परमासुदेव गोत्रोद्भवस्य सकल सद्गुण संपन्ना श्री वल्लीनाम्नीं कन्या అమ్మవారు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి పరానంద చిదాకార అనేటువంటి 5 ఋషులు కలిగినటువంటి ప్రచార విషయ ప్రధానమైన పరవాసుదేవ గోత్రంలో ఉద్భవించారండి. ఆవిడ విశ్వంభర శర్మ గారి యొక్క ముని మనవరాలు, పరబ్రహ్మ శర్మ గారి యొక్క మనమరాలు, కశ్యప బ్రహ్మ గారి కశ్యప శర్మ యొక్క కూతురు. అలాంటి తల్లి అనేటువంటి అమ్మవారు వధువుగా నిశ్చయం చేయడం జరిగింది. అనంతరం దేవసేన అమ్మవారు అంటే ఇంద్రుని యొక్క కుమార్తె. ఏమండి ఓం చతుస్సాగరపర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు భార్గవస్య మహాత్మనాన ఔడవజామదగ్ని పంచారుహేయ ప్రవరాన్విత శ్రీవత్సరోద్భవస్య యూధవజన్మనో నత్రే చతుస్సాగరపర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు భార్గవస్య మహాత్మనాన ఔడవజామదగ్ని పంచారుహేయ ప్రవరాన్విత శ్రీవత్సరోద్భవస్య ఆధమధర్మణో పౌత్రే सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवस्य महात्मनान ఔడవజామదగ్ని పంచారుహేయ प्रवरान्विता गोत्रोद्भवस्य सकल इंद्रशर्मणः पुत्रे सागरपर्यन्तं गो महादेवेभ्यः शुभं भवतु भार्गवस्य महात्मनान ఔడవజామదగ్ని पंचारुहेय प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवी सकल सद्गुण संपन्ना देवसेनानाम्नीं कन्या అంటే అమ్మవారు భార్గవ శ్యామ ఆస్తవాన ఔవ జామదగ్న్య అనేటువంటి 5 ఋషులు కలిగినటువంటి ప్రత్యారయ ప్రధానమైన శ్రీవత్స గోత్రంలో ఉద్భవించారు. అమ్మవారి యొక్క ముత్తాతగారు యూధప శర్మ, అలాగే అమ్మవారి యొక్క తాతగారు మాధవ శర్మ గారు, అలాగే దేవసేన అమ్మవారి యొక్క తండ్రి గారు ఇంద్రుడు, ఎవరి ఇంద్ర శర్మ గారు. వీరి యొక్క కుమార్తె అయినటువంటి దేవసేనను కన్యగా మనం నిర్ణయం చేయడం జరిగింది. దేవసేనాధిపతి అలాగే వల్లి సమేతమైనటువంటి ఆ స్వామి వారికి వివాహాన్ని నిశ్చయం చేశారు. సప్తరులందరూ కూడా వచ్చి వీరిద్దరూ కూడా స్వామి వారికి అనువైనటువంటి కన్యలు, అలాగే వారిద్దరికీ కూడా స్వామి వారు అనువైనటువంటి వధువు అని చెప్పి అందరూ కూడా నిశ్చయం చేసి వివాహాన్ని నిశ్చయం చేశారు. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షమం दुष्पत्नन्दुरिदन्तद्विषभ्यो दिशां यहव अनहोदं परिहौतगो शकुनेर्यदुषा गुणव मृगस्य सुतमक्ष्णजातद्विषभ्यो दिशां यहव आरात्ते अग्निरस्वारात्परधुस्तुते అందరూ కూడా ఆ యొక్క స్వామి వారు కట్టేటువంటి కంకణాలని నమస్కారం చేసుకోండి. ఓం విశ్వేత్త దేశవనేషు ప్రవాచ్యాయాచ
ఏదైతే క్షీరము అలాగే నీళ్లు కలిపి ఉన్నటువంటి ధార ఉంటుంది. ఆ ధార మీకు ఇస్తారు. మీరు సతీ సమేతంగా ఉన్నవారు భార్య అలాగే భర్త ఇద్దరు కలిసి ధారణ సమర్పణ చేయండి. ఈ కన్యాదానం చేసేటువంటి సందర్భంలో దానికి వచ్చేటువంటి ఫలితములు అలాగే ఈ భువనధారణంలో మనం ఏ ప్రదేశం నుండి ఈ కన్యాదానం నిర్వర్తిస్తున్నాము అనేటువంటి వృత్తాంతాన్ని తెలియజేసేలాగా మనకి మహాసంకల్ప పఠనము అని జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకుని ఆ వల్లి దేవసేన అమ్మవారి ఇద్దరిని కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం కన్యాదానం చేస్తున్నట్టుగా ఉన్నవారు అందరూ కూడా కన్యాదాతలుగా మారుతారు. ఉన్నవారు అందరూ కూడా ఆ స్వామివారి కన్యాదానం చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఈ మహాసంకల్ప పఠనాన్ని రండి. ఓం అథాంతవీర్యస్య శ్రీమతాదినారాయణస్య అచిన్యావరవిశిత్య దేవానస్య మహాజలోభస్య మధ్యే పరిభ్రమమానానామనే గోడి బ్రహ్మాండానామేకతనే సర్వహరిచంద్రాభ్య షట్చర్ ప్రవర్తిభిర్ధిష్ఠితే అంధవంతగలింగతః శ్రీరకాంభౌజ సమవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర ఏదానము కూడా దక్షిణ పూర్వకంగా అంటే ఏదైనా మనం ఒక వస్తువుని కానీ లేకపోతే విషయాన్ని కానీ మనం దానం చేసామంటే దాన్ని అవతల వారు వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి సదుపాయాన్ని కూడా మనమే అందజేయాలి. వస్తువులు ఇచ్చేసాము, దానం చేసాము, అయిపోయిందంటే కాదు, దాన్ని సద్వినియోగం చేయడానికి కూడా అతనికి కావలసినటువంటి సదుపాయాన్ని ఇవ్వాల్సింది దాత చేతిలో ఉంటుంది. కాబట్టి మనం ఏ దానం చేసినా సరే, ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే, ఏదైనా ఏ దానం చేసినా సరే మనం దాంట్లో యథాశక్తిగా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సినట్టుగా మన సదుపాయాల నిమిత్తం కానీ లేదా ఏదైనా సదుపాయాన్ని కానీ అతను అందజేసినట్లయితే ఆ దానం చేయడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అందరూ కూడా అంటే ఇప్పుడు అడగడం కాదు కానీ అందరూ కూడా మీరు చేసినటువంటి దక్షిణాన్ని యథాశక్తిగా మీరు తర్వాత సరే స్వామివారికి కన్యాదానం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఇచ్చామన్న భావంతో మీరు స్వామివారికి సమర్పణ చేసుకోవచ్చు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు కన్యాదానంతో పూర్తయింది. ఇందులో ఇప్పుడు ప్రధానమైనటువంటి రకము కమలాపతి కలశద కుర్వంతు మాం మంగళం. సావధాన సావధాన అగ్నే సావధాన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రియాన సావాగశాసనాద్యండధరవర్ణమాయం వేదేశానాస్తు దిక్పాలకానాం అతల వితల సుతరాదిత్య భువనానాం జలజమలహరిహర ముఖ్యదేవ గణానాం నారద విశ్వామిత్ర పరాశరాత్రివాల్మీక గౌతమ భృగువ్యాసాది మహర్షీణాం సీతార్ధత్యహల్యా ద్రౌపదీ తారా మండోదరీతమైత్యాది మహావతి మృగాణాం హరిశ్చంద్రమహార్తవీర్య విక్రమార్క భౌతరాజాజన్య బృహాణాం అంతరంగంగార్జపన్న దేశానాం గంగా నర్మదా తుంగభద్రా మలాపహారీ కావేరీ కృతమాలా తామ్రగంధీక భక్తిగా మల్లికా మాధవీ బాలత్యాది వివిధ కుసుమానాం కస్తూరీ కుంకుమాగర గోత్రాది సుగంధానాం పృథివీ విశ్వమిదం జగదో ధ్రువాః పర్వతాయే ధ్రువో రాజా విశామయో ఇహే వై ధిమావ్యతిష్ఠాః
लीलामयात्वेन लीलामया महोत्सवात्वेन मांगल्यगौरी पूजाञ्च करिष्ये అమ్మవారికి మాంగళ్య సూత్ర ధారణ జరుగుతుంది. ఆ యొక్క సూత్రాలని చూస్తూ నమస్కారం చేసుకోవాలి అందరూ కూడా.